ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో సర్పంచ్ ఎన్నికలపై మరో ముఖ్య ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు సంబంధిత ఉత్తర్వులు అయితే కనుక నవంబర్ 27వ తారీఖున జారీ చేశారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ మేరకు ఇప్పుడు చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారు. కాగా స్థానిక ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీల్లో గ్రామాలను విలీనం చేయడం, విభజించడం వంటి మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం 2026 మార్చి నాటికైతే ముగియబోతోంది. దీంతో ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అక్టోబర్ 22న లేఖ రాశారు. గ్రామ పంచాయతీ విభజనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఎన్నికల సంఘం కమిషనర్ రాసిన లేఖపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గ్రామ పంచాయతీల విభజనపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. అయితే తాత్కాలికంగా గ్రామ పంచాయతీలో మార్పులు చేర్పులకు సంబంధించి చూస్తే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఒక పంచాయతీని రెండుగా విభజించడం, ఒక పంచాయతీలో ఉన్న గ్రామాలను మరో పంచాయతీలో కలపడం లేదా రెండు పంచాయతీలను విలీనం చేయడం వంటివి చేయడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా పంచాయతీలను వాటి సమీప పుర నగరపాలక సంస్థల్లో కలపడం వంటివి చేయడానికి కూడా ఇప్పుడు వీలు కలుగుతుంది. అయితే మార్పులు చేయాలంటే పాలకవర్గ సభ్యులు తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. పాలకవర్గం లేని పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఇలా పంచాయతీల్లో ఆమోదించిన తీర్మానాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి అందజేస్తారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి, అక్కడి నుంచి ప్రభుత్వ ఆమోదానికి ఆ తీర్మానాలు వెళ్తాయి. అయితే ఒక మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలని మరో మండలంలో కలపడానికి మాత్రం వీల్లేదని చెప్పారు. ఇలాంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఆ మండల పరిధి వరకు మాత్రమే అనుమతిస్తారు. మరోవైపు కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా క్లస్టర్ల విధానాన్ని తొలగించారు. ఇప్పటి వరకు 7,244 క్లస్టర్ల స్థానంలో 13,000 గ్రామ పంచాయతీలను ఇకపై స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా వ్యవహరిస్తారు. దీంతో ప్రతి పంచాయతీలోనూ పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజనీరింగ్, ఆదాయం, పన్ను వసూలు వంటి విభాగాలు ఉంటాయి. ఈ మార్పుల అమలుకి ఇటీవల ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో త్వరలోనే పంచాయతీకి సంబంధించి ఎన్నికల నిర్వహణకు అయితే కనుక ఏర్పాట్లు చేయబోతున్నారు. దీనికి సంబంధించి డేట్స్ కానీ ఏదైనా అప్డేట్ కానీ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది.